నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే ఆంజనేయుడు. నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. ఈరోజు మనం పశ్చిమ యుద్ధాలు కావచ్చు, తర్వాత ఇప్పుడు మోడీ గారు ఏదైతే పొదుపు చర్యలు చెప్పారో ఈ అంశాలు కావచ్చు, కొన్ని అంశాల మీద మనం మాట్లాడడానికి మనతో పాటు జయప్రకాష్ నారాయణ గారు అందుబాటులో ఉన్నారు. జయప్రకాష్ నారాయణ గారిని అడిగి అసలు ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ సినారియో కావచ్చు, తర్వాత ఏపీ రాజధాని అమరావతి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ప్లస్ నుంచి మైనస్లో పోయిన ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఈ అంశాలని మనం సార్ నమస్తే అండి. నమస్తే ఆంజనేయుడు. సార్ ఇప్పుడు ఇటీవల మీరు తరచూ చెప్పే పదం ఉచితాలు ఇచ్చి ప్రజలను బెగ్గాస్గా తయారు చేయొద్దండి అని మీరు తరచూ చెప్తూనే ఉంటారు. ఇప్పుడు చూస్తే మన జరిగిన రాష్ట్రాల్లో చూస్తే పశ్చిమ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ అక్కడ కూడా ఈ ఉచిత హామీలు వచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చాయి. మీరు ఒకవైపు ఏమో ఈ ఉచితాలతో మనం దివాలా తీస్తామని చెప్తున్నా కూడా ప్రభుత్వాలు ఇలాగే వెళ్తున్నాయి. అంటే భారత భవిష్యత్తు ఏంటి దీనివల్ల మామూలుగా? ఆంజనేయులు, దీన్ని రెండు కోణాల నుంచి చూడాలి. మొట్టమొదటిది, అసలు ప్రభుత్వాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? మానవ సమాజంగా మనం ఏర్పాటు చేసుకుందిగా, దేవుడు ఇచ్చింది కాదుగా ప్రభుత్వాలు. కాదు, పూర్వం నమ్మేవాళ్ళు దేవుడు రాజును పంపించారు, దైవం సంభూతి రాజు దేవుడి అధికారాన్ని ఇచ్చాడు, రాజు ఏం చేసినా మనం దొగ్గుండాలి. అది కాదుగా మనం ఏర్పరచుకున్నాం. ఎందుకు ఏర్పరచుకున్నాం? మన ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం. ఇది బాగా మనందరి మనసులో నాటుకోవాలి. మన జీవితంలో సొంత పనులన్నీ మన ఇష్టం. మీరు ఎలాంటి చొక్కా వేసుకున్నారు, ఎలాంటి ప్యాంట్ వేసుకున్నారు, ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, మీ డబ్బు ఎట్లా ఖర్చు పెడుతున్నారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎంతమంది పిల్లల్ని కన్నారు, ఆ పిల్లలు ఏ స్కూల్కి వెళ్తారు, మీరు ఏ డాక్టర్ దగ్గరికి పోతారు, ఇవన్నీ మీ సొంత విషయాలు. అక్కడ ఎవరు పట్టించుకోరు. దానికి ప్రభుత్వం మిమ్మల్ని శాసించదు. కానీ మనకు అవసరమైనవి, మన జీవితాన్ని శాసించేవి, సొంతంగా చేసుకోలేనివి చాలా ఉన్నాయి. అది ఉమ్మడి అవసరాలు. ఉదాహరణకి మీరు ఇక్కడికి మనం ఇప్పుడు పంజగుట్ట సోమాజిగూడలో ఉన్నాం. ఇక్కడికి మీరు రావాలంటే ట్రాఫిక్ మీరు చూస్తుంటారు. ఆ ట్రాఫిక్ మీకు ఎంత సంకల్పం ఉన్నా కూడా ట్రాఫిక్ని సొంతంగా బాగు చేసే శక్తి మీకు లేదు. అది ప్రభుత్వం చూడాలి. ఉమ్మడి అవసరం. మంచినీళ్ళు ఇప్పుడు దీనికి వచ్చే ముందు ట్యాప్ ఓపెన్ చేశారని మా వాళ్ళని కోప్పడి వచ్చాను నేను. ఎందుకని? మంచినీళ్ళు కొరత ఉంది. మీరంత గొప్పవాళ్ళైనా కూడా మీరు సొంతంగా మంచినీళ్ళు సమకూర్చుకోలేరు. ఉమ్మడిగానే మంచినీళ్ళు వ్యవస్థ కొంత సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ చాలా పరిమితంగా చేయగలం. లేకపోతే రోడ్లు వేసుకోవాలి. మనకు కరెంట్ రావాలి. కరెంటు డబ్బులు ఇస్తున్నాం మనం, కానీ కరెంట్ అందరికీ అందించే ఏర్పాటు ఉమ్మడిగా మాత్రమే చేయాలి. పిల్లలకి స్కూళ్ళు, మీరు ఎంత తెలియగలడైనా కూడా ప్రతి ఒక్కటి సొంత స్కూల్ ఏర్పాటు చేసుకోలేరు. మంచి విద్య కోసం పాఠశాల, మంచి ఆరోగ్యం, న్యాయం అందటం, శాంతిని కాపాడడం, సమాజంలో నేరం చేస్తే శిక్ష పడడం, తగాదా వస్తే పరిష్కరించడం, ఇవన్నీ కూడా ఉమ్మడి అవసరాలు. ప్రభుత్వాన్ని ప్రధానంగా పెట్టుకున్నది ప్రజలందరికీ ఇది బాగా అర్థం కావాలి, రాజకీయ వాళ్ళకి అర్థం కావాలి, అధికారులకు అర్థం కావాలి. ఈ విషయంలో చాలామందికి ఈ దేశంలో స్పష్టత లేదు. ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే సంక్షేమం సార్ అంటారు. కాదు, ఉమ్మడి సేవలు అందించటము, ఉమ్మడి అవసరాలు తీర్చటము. అందుకోసం పన్నులు కడుతున్నాం. అందుకోసం అని చెప్పని మనం అధికారాన్ని ఇచ్చాం, ఓటు రూపంలో కొంత పరిమితమైన అధికారాన్ని ఇచ్చాం. ఏమవుతుంది? ఈ ఉచితాలు, సంక్షేమం అన్న పేరుతో ఓటు రాబట్టాలి అని చెప్పన్న కోరికతో అసలు చేయాల్సిన పని పక్కన పెట్టేసి తాత్కాలికంగా ప్రజలకు ఏదో చేసినట్టు చూపెట్టి వాళ్ళ జీవితాలు మారవు, కానీ తృప్తి కలుగుతుంది. ఇప్పుడు ఎవరికైనా ఫ్రీగా నాకు ఇస్తానంటే నాకు సంతోషం ఉంటుంది కదా. ఫ్రీగా నీళ్ళు ఇస్తున్నా ఉన్నారు. ఎవరు అడిగారు ఫ్రీగా నీళ్ళమ్మని? నీళ్ళు అందించి ఏర్పాటు చేయమని మనం పెట్టాం. హైదరాబాద్లో మీరు ఎక్కడైనా చూడండి, ఇవాళ ప్రతి కాలనీలో మంచినీళ్ళ కట్టకట్టగా ఉంది. మంచినీళ్ళ కట్టకట్ట ఉంది. ఇంట్లో ఆర్వో లేనిది నమ్మకం కూడా లేదు. అసలు మంచినీళ్ళు అందించలేని ప్రభుత్వం మంచినీళ్ళు ఫ్రీగా ఇస్తానంటుంది. మంచినీళ్ళు అందించడం అనే బాధ్యత, లేని మంచినీళ్ళు ఫ్రీగా ఇవ్వటం అనే బాధ్యత. అదే కదా. అలాగే కరెంటు సరిగ్గా అందించడం అందరికీ సులభంగాను, ఏ ఇబ్బంది లేకుండా, దాని మీద దృష్టి పెట్టకుండా ఫ్రీగా కరెంట్ అంటున్నాం, లేకపోతే మరొకటి అంటున్నాం. కాబట్టి మనం గుర్తించాల్సింది, మనకు అసలు చేయాల్సిన పని చేయకపోతే నష్టపోయేది ఎవరు? అంతిమంగా ప్రజలే. ఆ ప్రజల్లో కూడా ఏ వర్గం నష్టపోతారు ఎక్కువ? బేదలు. డబ్బు ఉన్నవాడు మీరు రివర్స్ ఆస్మోసిస్ పెట్టుకుంటాడు. లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి పాషాకోట్లో రోజుకు 6,000 రూపాయలతో నీళ్లు కొంటున్నాం. రోజుకు 6,000. ఇక్కడ 50-60 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సరే, ఇక్కడ ఎగువ మధ్య తరగతి భరించగలరు, ఇష్టం లేకపోయినా బాధ ఉన్న కొంటున్నారు. కానీ నిజంగా కొనలేని వాళ్ళు ఏమైపోతున్నారు? అంతేగా.
కాబట్టి ప్రభుత్వం ఉమ్మడి సేవలు సరిగ్గా అందించకపోతే నష్టపోయేది బీదలు. ఆ బీదల్ని మార్చి మన ప్రభుత్వాలు పార్టీలు ఏం చేస్తున్నాయి? తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చి వాళ్ళ బతుకుల్ని బాగు చేయకుండా, దీర్ఘకాలికంగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చకుండా, వాళ్ళ పిల్లలకి ఎదిగే అవకాశాలు ఇవ్వకుండా, ఓట్లో పరమాత్మ ఉన్నాడని చెప్పని పైసామే పరమాత్మలాగా ఓటుమే పరమాత్మ. ఆ ఓటు కోసం అని చెప్పని ఉన్న వనరులన్నీ కూడా దానికే ఖర్చు పెడుతుంది. ఇది సమస్య. సంక్షేమం ఇవ్వటం వద్దని కాదు. అసలు ప్రభుత్వం మౌలికమైన పాత్ర ఏమిటి? సమాజంలో న్యాయం అందకపోతే అందరికీ సకాలంలో డబ్బున్నవాడికే వాడు చెప్పినట్టుగా ఉంటే, వాడి చేతుల్లో న్యాయం బందీగా ఉంటే ఇంకా సమాజం ఎక్కడున్నట్టు? దాని మీద దృష్టి పెడుతున్నాం మనం? లేదు. రెండోది, సంక్షేమం అవసరం ఎంతో కొంత, ఎందుకంటే కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. 100%. రెండోది, మనం ఓటు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా అందరి సమ్మతి కావాలి కదా, ఆ సమ్మతి కావాలంటే డబ్బున్న దేశాల్లో కూడా సంక్షేమం అవసరం అవుతుంది. అవును. అమెరికా లాంటి దేశంలో కూడా దాదాపు 10-12% జనాభాకి ఉచితంగా ఆహారం ఇస్తున్నారు. ఆహారం ఇస్తుంది. ఫుడ్ స్టాంప్స్ అనే పేరు. అవును. అందరిని ఆకట్టుకోవాలి, అందరిని కలుపుకోవాలి. కాబట్టి దాన్ని అసలు వద్దనటం మూర్ఖత్వం. సంక్షేమం వద్దని ఎవరు అనరు. కానీ సంక్షేమమే పరిపాలన అని చేసి ఉమ్మడి సేవలను పక్కన పెట్టేసి రేపొద్దున పిల్లల భవిష్యత్తు బాగుపడడం కోసం కావాల్సిన అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, పెట్టుబడులను పెంచడం కావచ్చు, ఆర్థిక అభివృద్ధిని పెంచడం కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? సమాజం ఉన్న కొద్దికి అడుక్కు తినిపోతుంది. తాత్కాలికంగా ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ ఓటు పొంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నాం. అంచేత సంక్షేమం వద్దని కాదు, సంక్షేమానికి అభివృద్ధికి సమతూకం కావాలి. మన దేశంలోనే ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో సంక్షేమం అందిస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో అందించకుండా ఏ పార్టీ లేదు భారతదేశంలో, ఏ రాష్ట్రమూ లేదు, జాతీయ స్థాయిలో కూడా లేదు. అది రాకుండా అప్పుడు వ్యతిరేకించిన బీజేపీ కూడా ఇప్పుడు ఉచిత పథకాలు అనౌన్స్మెంట్ చేస్తారు. అది అనివార్యం. చెప్పిన ఇప్పుడు అమెరికా లాంటి సంపన్న దేశం ఉచితంగా మీరు భోజనం పెడుతున్నప్పుడు చాలామందికి, మన దేశంలో అది అసాధ్యం. అందులో ప్రజాస్వామ్యంలో అసాధ్యం. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు చాలామంది, చాలా రాష్ట్రాలు కానీ జాతీయ స్థాయిలో కానీ ప్రస్తుతం కొంత సమతూకాన్ని పాటిస్తున్నారు. సంక్షేమాన్ని అందిస్తున్నారు, కానీ సంక్షేమమే పరమావధి, వ్యక్తులకి తాత్కాలికంగా తృప్తిపరచడమే పరిపాలన అని చెప్పని కాకుండా దానికి దీర్ఘకాలిక అభివృద్ధికి మధ్య సమతూకాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకి అన్నీ ఇవాళ 24 అవర్స్ మీకు మొబైల్ ఫోన్ ఇచ్చేసి సరదాగా ఆడుకోవడానికి ట్యాబ్లెట్ ఇచ్చేసి వీడియో గేమ్స్ ఆడుకోమని చెప్పని, అసలు క్రమశిక్షణ లేకుండా రేపొద్దున గురించి ఆలోచించకుండా మంచి చదువు సంఖ్యలు, మంచి వ్యాయామము, మరి సరైన నిద్ర ఇవన్నీ పట్టించుకోకుండా ఉంటే సంతోషంగా ఉంటుంది. పిల్లలు సంతోషపడతారు. తల్లిదండ్రులు అలా కాదన్నా, నువ్వు కొంచెం టైంకి పడుకో, రేపు పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి, టైంకి హోంవర్క్ చేసుకో, వీడియో గేమ్స్ కాదు బయటకు వెళ్ళి ఆడుకో అందరితో కలిసి అంటే ఐ హేట్ యూ డాడీ అని చెప్పి తలుపు కొట్టేస్తారు. కానీ తల్లిదండ్రులకి ఆ ప్రేమానుబంధాలు ఉండటం చేత, జన్యు సంబంధం ఉండటం చేత ఒకరు క్షణంలో తిట్టినా కూడా ఆ కుటుంబం దీర్ఘకాలిక అవసరాలు స్వల్పకాలికంగా తృప్తి కలుపుతుంది. అది చేయలేకపోయినప్పుడు పిల్లలు ఆకతాయిగా పెంచామంటాం. ఎప్పుడు ఆకతాయిగా పెంచినట్లెక్క? రేపటి నుంచి ఆలోచించకుండా ఆ పిల్లలు ఆ క్షణంలో ఏం కావాలంటే ఇది కొండ మీద కోతుంది మనం తెచ్చిపెడితే ఏమవుతుంది? ఆ పిల్లలు చెడిపోతున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మరి సమాజం కూడా అంతే. సమాజంలో ప్రభుత్వం ఆ తల్లిదండ్రుల బాధ్యతను వహించాలి. భవిష్యత్తుని కాపాడుతూ తాత్కాలిక అవసరాలు తీర్చాలి. కొన్ని చోట్ల అదేం లేకుండా అసలు సంక్షేమమే పరవాదు చేస్తున్నారు. కొన్ని చోట్ల బాధ్యత ఉన్నారు. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలు తీసుకోండి, ఒరిస్సా తీసుకోండి. నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. చక్కగా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకం పాటించారు. ప్రజల గౌరవాన్ని కోల్పోయాడు ఆయన. 25 ఏళ్ళు ఆయన ఎన్నికన్నారు, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అయినాడు. అవును. కాబట్టి సంక్షేమం తప్ప పరిపాలన లేదని చెప్పి అన్నది మూర్ఖమైన ఆలోచన. రెండు కలిపితే ప్రజల ఆదరణ కూడా ఉంటుంది. రాష్ట్రం ఒరిస్సా ఒకప్పుడు చాలా అధ్వానంగా ఉండేది, ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఉండగా ముఖ్యమంత్రిగా 38,000 కోట్ల రూపాయలు ఏడాదికి మిగులు చూపెట్టేవాడు. మీరు ఎన్నోసార్లు చెప్పారు. ఒరిస్సా. అలాగే ఉత్తరప్రదేశ్ ఒక పేద రాష్ట్రం, దేశంలో అతిపెద్ద రాష్ట్రం. అది వేరే దేశమైనట్టయితే ప్రపంచంలో 5వ పెద్ద దేశం. 100%. అలాంటి ఉత్తరప్రదేశ్లో గత సంవత్సరం దాదాపు 78,000 కోట్ల రూపాయలు మిగులు చూపెట్టారు. ఉచిత బియ్యం ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నారు. ఆయన 2 సార్లు ఎన్నికైనాడు. రేపు పొద్దున అవుతుందో రేపు ప్రజలు తెలుస్తారు. నాకు అనవసరం, మీకు అనవసరం, మనకంటే.
అలాగే గుజరాత్ ఉన్నది. 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీ అధికారంలో ఉంటుంది. అవును 25 దాదాపు 25 ఏళ్ళ నుంచి. అవును అక్కడ సారాయి కూడా లేదు. దేశం మొత్తంలో సారాయి లేనటువంటి ఈ మధ్యకాలంలో బీహార్లో తీశారు. అది మినహాయిస్తే మొదటి నుంచి సారాయి అమ్మకం లేనటువంటి ఏకైక దేశం గుజరాత్. రాష్ట్రం గుజరాత్ అంటే సారాయి వల్ల వచ్చే ఆదాయం లేదు. లేదు. 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే మనకి దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు, 80,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వివిధ రూపాల్లో సారాయి అమ్మకం నుంచి వస్తుంది. వస్తున్నారు. మీకు ఎక్సైజ్ డ్యూటీ కానీ, లేకపోతే దాని మీద సేల్స్ ట్యాక్స్ కానీ, ప్రివిలేజ్ ఫీ కానీ, లేకపోతే లైసెన్స్ ఫీ కానీ, రకరకాలు కలిపి 80,000 కోట్లు వస్తుంది. గుజరాత్లో ఆ డబ్బేం లేకుండా మిగులు సాధిస్తున్నారు, అభివృద్ధి సాధిస్తున్నారు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మహారాష్ట్ర. ఓకే. కాబట్టి మన దేశంలో ఉంది. అలాగే జాతీయ స్థాయిలో ఉన్నంతలో అటు సంక్షేమాన్ని, ఇప్పుడు మోదీ గారు సంక్షేమాన్ని మరి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు, ఇంకా ఎన్నో పథకాలు చేస్తున్నారు, రైతులకి ఎరువులు ఇస్తున్నారు, రకరకాలు ఇస్తున్నారు. ఇవి ఇస్తూనే ఉన్నంతలో కాస్త సమతూకాన్ని సాధించి గత సంవత్సరం 17 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. రోడ్ల కోసం, రైల్వేల కోసం, మౌలిక సదుపాయాల కోసం, భవిష్యత్తు కోసం అని చెప్పి పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు, నేషనల్ హైవేస్ రికార్డు స్థాయిలో. అవును. కాబట్టి ఈ సంక్షేమం వద్దని కాదు, ప్రభుత్వం మౌలికంగా ఏం చేయాలి, దాన్ని వదిలే సంక్షేమం అంటే ప్రజల భవిష్యత్తు నాశనం చేయటము. ఈ సంక్షేమాన్ని, అభివృద్ధితో సమతూకాన్ని పాటించాలి. ప్రజాస్వామ్యంలో సంక్షేమం లేకుండా ఎన్నికలు గెలపడం సాధ్యం కాదు. నేను సంక్షేమ పథకాలు చేపట్టిన ఎన్నికల్లో వెళ్తే డిపాజిట్ అన్ని చోట్ల గల్లంతైపోతాయి. కానీ సమతూకం కావాలి. లేకపోతే ప్రజల్ని తాత్కాలికంగా ఏమరుస్తున్నాము, వాళ్ళని మోసం చేస్తున్నాము, చివరికి ఆ బతుకులు నాశనం చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.